అభ్యసించడానికి ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని కరుణించి దీవించు. సిద్ధిర్భవతు మే సదా, మాతో సదా ఎల్లప్పుడూ మాతో ఉండి మాకు విద్య సిద్ధించేలాగున అంటే లభించేలాగున ఆశీర్వదించు. పద్మపత్ర విశాలాక్షి అంటే పద్మము వంటి రేఖలు, మీరు కనుక కమలాన్ని అంటే తామర పువ్వులు తెలుసు కదా మీకు, ఆ యొక్క రేఖలు ఉంటాయి చూసారా, అవి చాలా మృదువుగా చాలా అందంగా ఉంటాయి. అలాంటి విశాలమైనటువంటి అక్షి కన్నులు కలిగినటువంటి ఓ సరస్వతీదేవి, పద్మకేసరవర్ణిని అంటే పద్మములో ఉన్నటువంటి కేసరాలు పుప్పొడి, అది చాలా అందంగా ఉంటుంది. మనం ఏ వర్ణం చూస్తే అంటే రెడ్గా ఉందని చూస్తాం అనుకోండి, అది ఎర్రగా కనపడుతుంది, పింక్ అలాగా ఆ యొక్క వర్ణములో ఎంతో అందంగా ఉండేటటువంటి ఓ దేవి. నిత్యం పద్మాలయాదేవి, నిత్యము పద్మాలని ఆలయంగా చేసుకొని నివాసం ఉంటున్నటువంటి ఓ సరస్వతీదేవి. సామా పాదు సరస్వతి, సదా ఎల్లప్పుడూ మాతో ఉండి మమ్మల్ని నడిపించమ్మా సరస్వతీదేవి. భగవతి భారతి, ఆమె యొక్క పేరు భగవతి భారతి. నిశేష జాడ్యాపహ, నిరంతరం మాతో సదా మమ్మల్ని విడిచిపెట్టకుండా సదా మాతో ఉండి ఆ విద్యను మాకు వచ్చులాగా మమ్మల్ని ఆశీర్వదించు తల్లి అని ఈ యొక్క శ్లోకం యొక్క భావం. కాబట్టి అందరం కూడా ముందు ప్రార్థించేటప్పుడు కళ్ళు మూసుకొని ఆ దేవిని తలుచుకుంటూ ప్రతిరోజు ఈ యొక్క శ్లోకాన్ని పఠించినట్లయితే మనకు విద్య లభిస్తుంది అని భావం యజుర్వేదంలో చెప్పినటువంటి విషయం. థ్యాంక్ యూ.